నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఇక్కడ మనం భారతీయ సినిమా యొక్క గిల్డ్, గ్లామర్ మరియు గ్రాండ్ ని ఆస్వాదిస్తాం. ఈ రోజు మనం 2025లో భారతదేశంలో అన్ని సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం పొందే హీరోల గురించి మాట్లాడబోతున్నాం. బాలీవుడ్ బాద్షాల నుండి టాలీవుడ్ మాస్ హీరోలు, కాలీవుడ్ తలలు మరియు ఇతర రీజనల్ స్టార్స్ వరకు టాప్ 10 హీరోలను లెక్కిస్తాం. వారు తమ అద్భుతమైన నటనతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. భారతీయ సినిమా అభిమానులైనా లేదా ఎవరు భారీ డబ్బులు సంపాదిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నా మీరు సరైన చోటే ఉన్నారు. కామెంట్ లో మీ ఫేవరెట్ ఇండియన్ సినిమా హీరో ఎవరో కామెంట్స్ లో తప్పక చెప్పండి. చలో స్టార్ట్ చేద్దాం. భారతీయ సినిమా హీరోలు ఎందుకింత సంపాదిస్తున్నారు? లిస్ట్ లోకి జంప్ చేసే ముందు ఈ హీరోలు ఎందుకింత భారీ పారితోషికం తీసుకుంటున్నారో అర్థం చేసుకుందాం. భారతీయ సినిమా ఇండస్ట్రీ ఒక 183 బిలియన్ వ్యాపారం. హిందీ సినిమాలు ముందుండగా తెలుగు మరియు తమిళం సినిమా దగ్గరగా అనుసరిస్తున్నాయి. బాహుబలి, త్రిబుల్ ఆర్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్లు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి. మరియు స్టార్స్ తమ థియేటర్లు నింపే సామర్థ్యంతో డబ్బులు కొల్లగొడుతున్నారు. పాన్ ఇండియా అపీల్, అంతర్జాతీయ ఫ్యాన్ బేస్, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ మరియు ప్రాఫిట్ షేరింగ్ డీల్స్ వారి సంపాదనను మరింత పెంచుతున్నాయి. సౌత్ ఇండియన్ సినిమా, ముఖ్యంగా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలు 2025లో ముందంజలో ఉన్నాయి. టాప్ ఎర్నర్స్ ని కలుద్దాం. రెడీనా? చలో మన లిస్ట్ ను నంబర్ 10తో ప్రారంభిస్తున్నాం. బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్. ఒక్కో సినిమాకు 60 నుండి 145 కోట్లు వసూలు చేస్తూ అక్షయ్ తన బహుముఖ ప్రతిభతో పేరు తెచ్చుకున్నాడు. హేరీ ఫేరీ లాంటి కామెడీల నుండి టాయిలెట్ ఎక్ ప్రేమ్ కథ, పద్మాన్ లాంటి సామాజిక సినిమాల వరకు అతను అన్ని రకాల పాత్రల్లో మెరిశాడు. తాజాగా కేసరి చాప్టర్ 2 కోసం 70 కోట్ల రూపాయలు తీసుకున్నాడని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది సినిమా 160 కోట్ల బడ్జెట్ లో దాదాపు 50%. 2500 కోట్ల నెట్వర్త్ తో అక్షయ్ సంవత్సరానికి 3-4 సినిమాలతో స్థిరంగా ఉంటాడు. ఎవర్ రెడీ లాంటి బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, ప్రొడక్షన్ వెంచర్స్ కూడా అతని సంపాదనను మరింత పెంచుతున్నాయి. టాప్ 5 నుండి కొంచెం జారినప్పటికీ అక్షయ్ స్టార్ పవర్ ఇంకా బలంగా ఉంది. కేసరి చాప్టర్ 2 కోసం ఎవరు ఎక్సైటెడ్ గా ఉన్నారో కామెంట్స్ లో తప్పక చెప్పండి. నంబర్ 9 లో ఉన్నాడు భారతీయ సినిమా దిగ్గజం కమల్ హాసన్. ఒక్కో సినిమాకు 100 నుండి 150 కోట్లు వసూలు చేస్తూ కమల్ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇండస్ట్రీలలో 220 సినిమాలు నటించారు. అతని 2022 హిట్ విక్రమ్ మరియు ఇండియన్ 2 ప్రతి ఒక్కటి 150 కోట్లు సంపాదించాయి. అతని శాశ్వత అపీల్ ను చూపించాయి. కమల్ యొక్క బహుముఖ పాత్రలు, యాక్షన్, డ్రామా, ప్రయోగాత్మక రోల్స్ అతని ఒక ప్రత్యేక శక్తిగా నిలబెట్టాయి. 150 కోట్ల నెట్వర్త్ తో అతను ప్రొడక్షన్ మరియు ఎండోర్స్మెంట్స్ ద్వారా కూడా సంపాదిస్తాడు. మణిరత్నంతో అతని రాబోయే ప్రాజెక్ట్ KH-234 హైప్ సృష్టిస్తోంది. కమల్ హాసన్ ఫ్యాన్స్ మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్స్ లో తప్పక చెప్పండి. నంబర్ 8 సల్మాన్ ఖాన్. భాయ్ ఇక్కడ నంబర్ 8 లో ఉన్నాడు. బాలీవుడ్ యొక్క ప్రియమైన సల్మాన్ ఖాన్ 2900 కోట్ల నెట్వర్త్ తో ఒక్కో సినిమాకు 100 నుండి 150 కోట్లు వసూలు చేస్తాడు. టైగర్ 3 మరియు బజరంగి భాయిజాన్ లాంటి మసాలా ఎంటర్టైన్మెంట్స్ సల్మాన్ సినిమాల్లో బాక్స్ ఆఫీస్ గా నిలిచాయి. అతను సంపాదన కేవలం నటన నుండి మాత్రమే కాదు, అతను ప్రొడ్యూసర్, బిగ్ బాస్ హోస్ట్ మరియు క్లాతింగ్ బ్రాండ్ నడుపుతాడు. సినిమా ఏదైనా సరే సల్మాన్ యొక్క భారీ ఫ్యాన్ బేస్ థియేటర్లు నింపుతుంది. సల్మాన్ యొక్క బీయింగ్ హ్యూమన్ చారిటీ అతని సినిమాలంతా ప్రసిద్ధం. సల్మాన్ ఫ్యాన్స్ కామెంట్స్ లో తప్పక వాళ్ళ వాల్యుబుల్ కామెంట్స్ ని డ్రాప్ చేయండి. నంబర్ 7 లో కాలీవుడ్ యొక్క తల అజిత్ కుమార్. ఒక్కో సినిమాకు 105 నుండి 165 కోట్లు వసూలు చేస్తూ అజిత్ తమిళ్ సినిమా ఒక ఐకాన్ గా నిలిచాడు. అతని 2023 సినిమా తునిపు దేశీయంగా 130 కోట్లు సంపాదించింది మరియు అతని ఫ్యాన్ బేస్ అతని రిలీజ్లను పండగలా జరుపుకుంటుంది. 196 కోట్ల నెట్వర్త్ తో అజిత్ రేసింగ్ స్పాన్సర్షిప్ మరియు ఎండోర్స్మెంట్స్ ద్వారా కూడా సంపాదిస్తాడు. అతని వినయం మరియు యాక్షన్ ప్యాక్డ్ రోల్స్ అతని సౌత్ ఇండియా అంతటా ఫేవరెట్ చేశాయి. అజిత్ ఫ్యాన్స్ #తలతో కామెంట్ చేయండి. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నంబర్ 6 లో ఉన్నాడు. ఒక్కో సినిమాకు 100 నుండి 275 కోట్లు వసూలు చేస్తూ 1862 కోట్ల నెట్వర్త్ తో అమీర్ యొక్క దంగల్ మరియు పీకే సినిమాలు ప్రపంచవ్యాప్తంగా హిట్స్ గా నిలిచాయి. అతని సెలెక్టివ్ అప్రోచ్ ప్రతి 2-3 సంవత్సరాలకి ఒక్కో సినిమా క్వాలిటీని నిర్ణయిస్తుంది మరియు 70% ప్రాఫిట్ షేర్ అతని సంపాదనను పెంచుతోంది. లాల్ సింగ్ చడ్డా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ అమీర్ యొక్క రాబోయే సితారే జమీన్ పర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతను తన ప్రొడక్షన్ హౌస్ మరియు వివో లాంటి బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ ద్వారా కూడా సంపాదిస్తాడు. అమీర్ ఫ్యాన్స్ మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్స్ లో తప్పక చెప్పండి. నంబర్ 5 లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప ది రూల్ కోసం 300 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన అల్లు అర్జున్ పాన్ ఇండియా సెన్సేషన్. పుష్ప ది రైజ్ అతన్ని దేశవ్యాప్తంగా గుర్తించేలా చేసింది మరియు సీక్వెల్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది. జవాన్ ను అధిగమించింది. 350 కోట్ల రూపాయల నెట్వర్త్ తో కోకో కోలా, ఫ్రూటీ లాంటి బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ అతని సంపాదనను మరింత పెంచుతున్నాయి. అల్లు అర్జున్ యొక్క డాన్స్ మూవ్స్, స్టైల్ మరియు మాస్ అపీల్ అతన్ని యూత్ ఐకాన్ గా చేశాయి. అతని హాస్పిటాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సంపాదనను జోడిస్తాయి. బన్నీ ఫ్యాన్స్ #పుష్పతో కామెంట్స్ చేయండి. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నంబర్ 4 లో ఉన్నాడు.
ఒక్కో సినిమాకు 100 నుండి 200 కోట్లు వసూలు చేస్తూ బాహుబలి డ్యూయాలజీ అతన్ని గ్లోబల్ స్టార్ గా చేసింది. 8 సంవత్సరాల్లో అతని నెట్వర్క్ 94% పెరిగింది. సలార్ దేశీయంగా కోట్లు సంపాదించింది. ఆదిపురుష్ మిశ్రమ స్పందన వచ్చింది. సుమారు 300 కోట్ల రూపాయల నెట్వర్క్ తో ప్రభాస్ 20 నుంచి 30% ప్రాఫిట్ షేర్స్ మరియు ఎండర్స్మెంట్స్ ద్వారా సంపాదిస్తాడు. అతని రాబోయే కల్కి 2898 సీక్వెల్ హైప్ సృష్టిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ మీరు ఎక్సైటింగ్ గా ఉన్నారా? కామెంట్స్ లో తప్పక చెప్పండి. తలపతి విజయ్ కాలీవుడ్ యొక్క గర్వం. నెంబర్ 3 స్థానంలో ఉన్నాడు. ఒక్కో సినిమాకు 130 నుండి 275 కోట్లు వసూలు చేస్తూ 474 కోట్ల నెట్వర్క్ తో విజయ్ యొక్క 2023 సినిమాలు వారిసు మరియు లియో అతని ఆధిపత్యాన్ని చాటాయి. గోట్ 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా నిలిచింది. వేట్రిలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రారంభించిన విజయ్ 2 దశాబ్దాల కెరియర్ మరియు భారీ ఫ్యాన్ బేస్ తో బాక్స్ ఆఫీస్ కింగ్ గా నిలిచాడు. అతని నిశ్శబ్ద ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ అతనికి మరింత ఆకర్షణను జోడిస్తుంది. విజయ్ ఫ్యాన్స్ #తలపతితో కామెంట్స్ చేయండి. నెంబర్ 2లో మన తలైవా రజనీకాంత్. ఒక్కో సినిమాకు 125 నుండి 270 కోట్లు వసూలు చేస్తూ రజనీకాంత్ తమిళ సినిమాలో సాంస్కృతిక దృగ్విషయం. అతని 2023 సినిమా జైలర్ 348.55 కోట్ల రూపాయలు సంపాదించింది. వేటయన్ అతని విజయవంతమైన స్ట్రీక్ ను కొనసాగించింది. 430 కోట్ల రూపాయల నెట్వర్క్ తో అతని నటన, ప్రొడక్షన్ మరియు ఎండర్స్మెంట్స్ ద్వారా సంపాదిస్తాడు. రజనీకాంత్ యొక్క ఉనికి కేవలం థియేటర్లు నింపుతుంది మరియు అతని ఫ్యాన్స్ అతని దేవుళ్ళ ఆరాధిస్తారు. అతని వినయం మరియు ఐకానిక్ స్టైల్ 4 దశాబ్దాల తర్వాత కూడా అతన్ని రిలివెంట్ గా ఉంచాయి. రజనీ ఫ్యాన్స్ #తలైవాతో కామెంట్స్ చేయండి. మన లిస్ట్ లో టాప్ లో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్. ఒక్కో సినిమాకు 150 నుండి 250 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ షారుఖ్ యొక్క నెట్వర్క్ 6300 కోట్ల రూపాయలు. అతని 2023 బ్లాక్ బస్టర్ జవాన్ మరియు పఠాన్ ప్రతి ఒక్కటి ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాయి మరియు డంకీ అతని విజయవంతమైన స్ట్రీక్ ను కొనసాగించింది. టీవీ రోజుల నుండి దీవానాలో బాలీవుడ్ డెబ్యూ వరకు షారుఖ్ ఖాన్ యొక్క చరిష్మా మరియు బహుముఖ ప్రతిభ అతన్ని భారతదేశం యొక్క అత్యంత ధనవంతమైన నటుడిగా చేశాయి. అతని ప్రొడక్షన్ హౌస్, రెడ్ చిల్లీస్ మరియు హుందాయి లాంటి బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ అతని సంపదను మరింత జోడిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ #కింగ్ ఖాన్ తో కామెంట్స్ చేయండి. టాప్ 10 లో అందరివి సరిపోలేదు, కానీ ఇక్కడ కొన్ని గౌరవప్రదమైన ప్రస్తావనలు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 60 నుంచి 100 కోట్ల రూపాయలు. RRR మరియు దేవరా కోసం ప్రసిద్ధి. పవన్ కళ్యాణ్ 60 నుంచి 100 కోట్ల రూపాయలు. ఓజీతో భారీ బజ్ సృష్టిస్తున్నాడు. మహేష్ బాబు 60 నుంచి 100 కోట్ల రూపాయలు. భరత్ అనే నేను లాంటి హిట్స్ తో సూపర్ స్టార్ అయ్యారు. మీరు ఎవరిని లిస్ట్ లో చూడాలనుకుంటున్నారో కామెంట్స్ లో తప్పక చెప్పండి. మీరు గమనించి ఉండొచ్చు, అల్లు అర్జున్, విజయ్, రజనీకాంత్, ప్రభాస్ లాంటి సౌత్ ఇండియన్ స్టార్స్ ఈ లిస్ట్ లో ఆధిపత్యం చేస్తున్నారు. ఎందుకు? సౌత్ సినిమా యొక్క హై ఎనర్జీ యాక్షన్, ఆకర్షణీయ కథలు మరియు పాన్ ఇండియా అపీల్ ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చేస్తున్నాయి. RRR మరియు పుష్ప లాంటి సినిమాలు గ్లోబల్ రీచ్ కలిగి ఉన్నాయి మరియు తెలుగు, తమిళ స్టార్స్ బాలీవుడ్ హీరోలను కొన్ని సందర్భాల్లో అధిగమిస్తున్నారు. ఈ సౌత్ వేవ్ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ లో తప్పక చెప్పండి. వావ్, ఏం అద్భుతమైన ప్రయాణం కదా! షారుఖ్ ఖాన్ యొక్క బాలీవుడ్ ఆధిపత్యం నుండి అల్లు అర్జున్ యొక్క టాలీవుడ్ టేక్ ఓవర్ వరకు ఈ హీరోలు స్టార్డమ్ ను రీడిఫైన్ చేస్తున్నారు. వారి భారీ పారితోషికాలు, వారి ప్రతిభ, వారి ఫ్యాన్ బేస్ మరియు సిల్వర్ స్క్రీన్ ను వెలిగించే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఏ హీరో యొక్క పారితోషికం మిమ్మల్ని షాక్ చేసింది? కామెంట్స్ లో తప్పక చెప్పండి మరియు లైక్, సబ్స్క్రైబ్ బటన్ ను నొక్కి పెట్టుకోండి. ఇంకా ఎక్కువ ఇండియన్ సినిమా కంటెంట్ కోసం ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరి సినిమాల మాయాజాలాన్ని సెలబ్రేట్ చేద్దాం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.